పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట ప్రాంతంలో సుమారు 6 దశాబ్దాల క్రితం ఉడావారు స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పటికీ రైతులకే హక్కులు ఉన్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. 94వ వార్డ్ వేపగుంట జంక్షన్ జీవీఎంసీ కళ్యాణ మండపంలో రైతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు సేకరించిన ఎమ్మెల్యే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట పరిధిలోని 144 ఎకరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1986లో ఉడావారు రైతుల నుండి ఆ భూమిని స్వాధీనం చేసుకోగా వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆ భూముల్లో కొంత భాగం తమది అంటూ దేవస్థానం అధికారులు మెలికపెట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 60 సంవత్సరాలుగా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసు, సామాన్యుడు ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసు, రూల్ పొజిషన్ ఏంటో తెలుసు, అన్నీ తెలిసి నేను అంత గొప్పగా మీకు నచ్చినట్టుగా మాట్లాడాలంటే ఈ సమస్యకు 34 సంవత్సరాలు దాటేసినా పర్లేదు అనుకుంటే నేను అలా మాట్లాడాను. ఇక్కడ రెండు విషయాలు. సమస్య పరిష్కారం కావాలి అనుకుంటే నిజాయితీతో చిత్తశుద్ధితో కూడిన మాటలు మనం మాట్లాడుకోవాలి. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, బాధ అనిపించవచ్చు. కానీ అది ఒక విషయం మీరు గమనించండి, భగవంతుడి సాక్షిగా దీంట్లో నా స్వార్థం కానీ మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ కూడా నాకేం అక్కర్లేదు. ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వంలో కానీ మీకు కానీ నాలాంటి వ్యక్తి మీకు న్యాయం జరగాలన్న ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నా టైంలో జరిగితే మీతో శభాష్ అనిపించుకోవాలన్న ఒక తప్ప నాకు ఏదో స్వార్థం ఏమీ లేదు. మీకు నచ్చకపోతే ఫైల్ పక్కన పడేసి గవర్నమెంట్ వదిలేసి మిమ్మల్ని వదిలేసి నేను బతికేయగలను. కాకపోతే గత 43 సంవత్సరాల సిస్టమ్ ఇప్పుడు లేదు. రేపు పొద్దున్న బలవంతంగా ఏదైనా క్రియేషన్ చేస్తే మీ తరఫున మీరు నా ఓట్లు కావాలి కాబట్టి నేను రోడ్డు ఎక్కాలి. నేను రోడ్డు ఎక్కాను అనుకోండి, ప్రభుత్వంలో ఉండి కూటమిలో ఉండి రోడ్డు ఎక్కిన వ్యక్తిగా నా పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుంది. నా పొలిటికల్ కెరీర్ కావాలి అనుకుంటే మీతో రిలేషన్ దెబ్బతింటుంది. మమ్మల్ని గాలి వదిలేసాడు అంటూ మీరు అనుకుంటారు. ఎన్ని చాలా ఉంటాయి దీంట్లో. కాబట్టి ఏదైతే మన సీను ఆకుల్లో చెప్పాడో 64 ఇల్లు కట్టుకోవడానికి అనేది నేను ఆల్రెడీ మాట్లాడాను. మీకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా అక్కడల్లా ఒకటే చెప్పాను. ఒక్కసారి ఈవో గారిని నేను రిక్వెస్ట్ చేశానంటే రీఎక్వైరీ చేయండి. ఏమన్నా తప్పులు జరుగుంటే మేము పొలిటీషియన్స్ కాబట్టి ఒకటో రెండో మా స్వార్థంతో ఏదైనా లబ్ధిదారుడు కానని ఏమన్నా ఇరికించేస్తే అలాంటివి కట్ చేయదు తప్ప అవన్నీ ఇవ్వాలని చెప్పాను. ఆయనకు అర్థమైంది. త్వరలో వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తాను. ఇకపోతే తర్వాత మాట్లాడిన గంటల రవి కానీ 1250 గజాలు కావాలి, రోడ్డు పాయింట్లో ఉన్న వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి ఎలా రేషియో ఫిక్స్ చేస్తారని రవి గారు అడిగారు. ఒకటి, గంటల దేవుడు గారు ఆక్రమదారులను కాదు హక్కుదారులను, గతంలో తీర్పు ఉంది. ఎల్జీ పాలిమర్స్ కానీ చేమలాపల్లి రైతులు కానీ ఎలా ఇచ్చారో అది అమలు చేయొచ్చు కదా అని అన్నారు. అలాగే ముత్తా నాయుడు అన్నగారు 1800 గజాలు కావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, కనీసం 1500 గజాలు అన్నా ఇవ్వకపోతే మాకు నచ్చదని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. గంటల దివాకర్ గారు కొన్ని తప్పులు జరిగాయి, మళ్ళీ ఒక ఫీల్డ్ సర్వే జరిగి ఒకసారి దాన్ని కూడా తప్పులు సరిదిద్దాలని చెప్పి అడిగారు. సాలాపు రామన్ గారు ప్రజల్లో చాలా మంది పేదవారు ఉన్నారు, 1500 గజాలు కావాలని వారు కూడా అడిగారు. నక్కా సీనుబాబు గారు ఉడా మీద స్టే ఉంది, స్టే వెకేషన్ అవ్వలేదు, ఎక్విజిషన్ క్యాన్సిల్ చేయమని కోరారు. అలాగే అమరంపల్లి సూర్యారావు గారు 1500 గజాలు కావాలి, ఇల్లు పడిపోతున్నాయి కట్టడం గురించి కూడా మాట్లాడారు. ఊరేటి సీను గారు
చిన్న చిన్న భూములు ఉన్న వారికి ఎలా న్యాయం చేస్తారు అని. నమస్కారం. ఏదైతే వేపకుంట పరిసరాల్లో ఉన్న 144 ఎకరాల భూ వివాదం ఉందో, రైతులు 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ అన్నీ చేసి భూమి మీద ఉన్నారు. వాళ్ళ హక్కుదారులు అన్న డాక్యుమెంట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి దాన్ని ఉడాకి గతంలో ఇవ్వటం, ఉడాగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్న నేపథ్యంలో మేము అడ్డుకోవటం కూడా జరిగింది. సబ్సిక్వెంట్లీ దేవస్థానం కూడా ఇది మాది అని క్లెయిమ్ చేయటం, ఇవన్నీ అడ్డుకుంటూ మా రైతులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దీని మీద స్టే కూడా ఉంది. 100% హక్కుదారులు రైతులే, అది మా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. మరి ఉడా గవర్నమెంట్ ఉడాకి ఇచ్చింది కాబట్టి ఉడా మాదంటం, దేవస్థానం మాదంటంతో ఈ సమస్య జటిలం అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు తేజ్ భరత్ గారు ఎలా అయినా సరే ఈ సమస్య పరిష్కరిద్దాం, ఎమ్మెల్యే గారు మీరు రైతులతో మాట్లాడి మాతో కూర్చోండి అంటే మా రైతులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా రైతులు ప్రభుత్వం ఉడానే తీసుకుంటే వారికి ఏం కావాలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో ఒక కంక్లూజన్కి వచ్చారు. 4 గంటలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లో కమిషనర్ గారు, ఉడా విఎంఆర్డీ చైర్మన్ గారు, అధికారులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మా రైతుల మనోభావాలు, వాళ్ళ కోరిక అవన్నీ కూడా చెప్పి వాళ్ళ వర్షను మా రైతుల వర్షను అంతా కూడా మాట్లాడి దీన్ని కొలిక్కి తేవడానికి శ్రీకారం చుడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల తరఫునే మేమంతా కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది మాదంతా కూడా ఒకే ఎజెండా. రైతులకి న్యాయం జరగాలి. ఎందుకంటే 144 ఎకరాలు కాస్ట్లీ భూమి అంటున్నారు, కానీ 1000 మంది పైన హక్కుదారులు ఉన్న నేపథ్యంలో ఒకటికి 2 సెంట్లు 1 సెంటు కూడా రాని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అందుకని రైతులకు న్యాయం జరగాలనేదే మన ఆ ఎజెండాతోనే మీటింగ్ చేయబోతా ఉన్నాం. 4 గంటల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.